ఏం రాసుకొచ్చుకున్నాడో మళ్ళీ అడిగాలా ఏది ఇక నున్నాయిరా మల్లిగా ఇలా ఏం లేవురా వారి ఎంపీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎన్ఎస్యుఐది కీలక పాత్ర. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అభ్యర్థులు కరువు. వారి కాంగ్రెస్ కి ఏ అభ్యర్థి లేకనే నీకు సీట్ ఇచ్చిండు. ఇక నువ్వు అనుడేంద్రా మల్లిగా. అరే మల్లిగా, నువ్వు అన్నయ్య గుర్తు చేస్తున్నారా మళ్ళొకసారి? నువ్వు అన్నయ్య గుర్తు చేస్తున్నా మళ్ళొకసారి. 7,200 మంది దొంగలు ఉన్నారు రాష్ట్రంలో అని అన్నావు కదా. 7,200 మంది దొంగలు ఈ టిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అన్నావు కదా. మరి ఇప్పుడు ఈ 7,200 మంది దొంగల్లో 2 దొంగలు నీ కాంగ్రెస్కి వచ్చిండు, 3 వచ్చిండు, 4 వచ్చిండు అనుకుందాం. కడియం అనే దొంగ వచ్చిండు. ఈయన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం వచ్చిండు. ఇట్లా ఈ దొంగలంతా ఇప్పుడు ఇక్కడికి వస్తాను. మరి వీళ్ళ కాళ్ళు మొక్కుతాను ఎందుకు? నువ్వు కడియం సిఆర్ దగ్గరికి పోయినావు కాళ్ళు మొక్కడానికి, దానం నాయందర్ దగ్గరికి పోయినావు కాళ్ళు మొక్కడానికి. టిఆర్ఎస్ వెళ్ళి మళ్ళీ నీకు దిక్కాయలు ఇప్పుడు. కాబట్టి మళ్ళీగా మరి నువ్వు చెప్పినవి ఆర్టీఆర్ ఏమైంది? రైట్ టు రికాల్ అన్నాడు. ఈ రైట్ టు రికాల్ ఏమైంది? 7200 ఏమైంది? నీ బహుజన వాదం ఏమైంది? నీ బీసీ వాదం ఏమైంది? నీ అంగీలాగు సిద్ధాంతం ఏమైంది? ఇవన్నీ ఏమైనాయి? ఇవన్నీ గంగల కొట్టుకపోయినాయి. నువ్వు అప్పుడు ఎమ్మెల్సీకి పోయినప్పుడు ఇవన్నీ మాట్లాడినావు. నాకు చచ్చిపోయేటప్పుడు ఒంటి మీద అంగీలాగు తప్పించి లోపల డ్రాయర్ కూడా వద్దు అన్నావు. అదేవిధంగా 7200 అవినీతి పరులను అంతం చేసేది అన్నావు. ఇప్పుడు పోయి నువ్వు అవినీతికి పెద్ద తల్లి లాంటి కాంగ్రెస్ లో కండువ కప్పుకొని చేరినావు. అవినీతి పార్టీ అంటేనే కాంగ్రెస్ అంటేనే అవినీతి, అలాంటి పార్టీలో చేరినావు. ఈ రైట్ టు రికాల్ ఏమైపోయే, బహుజన వాదం ఏమైపోయా, ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా అంబేద్కర్ సిద్ధాంతం అన్నాడు. నాకు అంబేద్కర్ అంటే ప్రాణం అన్నాడు. అంబేద్కర్ సిద్ధాంతం ఎటుపోయా? నాకు ఇష్టమైన లీడర్ మాయావతి అన్నాడు. ఏమైపోయా మరి? మాయావతి పార్టీలో చేరకపోతే ఈమెమైపోయా? ఇట్లా ఎన్ని రకాలుగా నమ్మించాలో అన్ని రకాలుగా నమ్మించిండు మల్లిగాడు. కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు మల్లిగానికి తప్పించి ఎవరికైనా ఓట్లేసుకోరు. ఇక పైగా నిన్నట్టుండి మల్లిగాని చెంచాలు మన ఛానల్ని ఎక్కువ చూస్తాను. మల్లిగాని చెంచాలు నిన్న నుంచి ఎక్కువ మంది మల్లిగాని చెంచాలు వచ్చి ఛానల్ చూస్తాను. ఇక ఎక్కువగా వానికి నువ్వేం చేసినా మా మల్లిగానే గెలుస్తాడు, నువ్వు మల్లిగాని ఆ గెలుపును ఆపలేవు, నువ్వు మల్లిగాని గెలుపును అడ్డుకోలేవు అంటాడు. మల్లిగాడు గొల్లిగాడు ఏది లేదు. గ్రాడ్యుయేట్స్ అంతా కూడా మల్లిగాన్ని ఒడగొట్టాలనే ఆలోచనతో ఉన్నాడు. మల్లిగానికి ఎట్లా సురుకులు పెట్టాలనే ఆలోచనతో ఉన్నారు. వాడు మాట్లాడిన మాటలు ఇంకా రికార్డెడ్ తో సహా వాడు నామినేషన్ వేసినాక ఫీల్డ్కు పోయి వాడిని భర్తం పట్టకపోతే చూడరి తప్పకుండా. ఇక అప్పటి వరకు ప్రస్తుతం అయితే ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి దయచేసి ప్రజలారా తెలంగాణ స్థిరంగా ఉండాలంటే తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీలకే ఓట్లేయాలని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇది ఇవాల్టి మార్నింగ్ న్యూస్. చూస్తూనే ఉండండి యూ న్యూస్.